నిజామాబాద్ మార్కెట్ యార్డుకు పసుపు పోటెత్తుతుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పసుపును ఇక్కడికి తీసుకొస్తున్నారు రైతులు. ఒకవైపు ధరపై ఆశలు పెట్టుకున్నటువంటి అన్నదాతలకు అకాల వర్షాలు శాపంగా మారి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇప్పటికే అధికారులు నిజామాబాద్ మార్కెట్ యార్డులో బిడ్లను రద్దు చేశారు. ఇక్కడ ప్లేస్ లేకపోవడం, ఒకేసారి మొత్తం పసుపంతా పోతెట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థలం సరిపోకపోవడంతో అధికారులు ఈరోజు మార్కెట్ బిడ్లను రద్దు చేశారు. మరోవైపు వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే చేతికొచ్చిన పంటను తీసుకొచ్చే సమయంలో చాలా చోట్ల అకాల వర్షాలు కురిసి నష్టపోయారు. అసలు ఈ పంటను ఎక్కడ పెట్టాలో అర్థం కాక అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు మార్కెట్ యార్డ్లో కూడా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఎట్లా ఉంది అసలు, రేట్ ఏమి ఇస్తున్నారు? ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మీరు ఎట్లా భావిస్తారు? ఈరోజు నిన్న మేము వచ్చేసరికి వర్షం బాగా ఇట్లా మొదలైంది. దాన్ని చూసి ఎగ్దాంన మొత్తం 1500 నుంచి 2000 రూపాయలు తగ్గింపు చేసారు. అసలు పసుపు మేము ఆశించిన దానికి తగ్గట్టు ధర లేదు. దీనికి మామూలుగా అంటే ఉండాలి మనకు 15,000కి మించి ఉండదు. ఇప్పుడు కూలీల రేట్లు పెరిగినాయి, అన్నీ ప్రతిదీ పెరిగినాయి. ఉడకబెట్టేళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ అడుగుతారు. ఇక్కడ మన తెలంగాణలో పనిచేసేటోళ్ళు లేదు, ఎక్కువ కూలీల కొరత ఎక్కువ ఏర్పడదు. కాబట్టి రైతుకు బాగా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడా ఈ దిగుబడి ఆశించినంత లేదు ఈసారి. ప్రతిసారి వెళ్ళినంత వెళ్ళలేదు ఈసారి. ఈ సంవత్సరము మంచిగా అంటే ప్రతి రైతుకు 30 నుంచి 40 క్వింటలు వెళ్ళే రైతు ఇలా 15 క్వింటలు 20 క్వింటలే వచ్చిండు. దాని తరపున కూడా లాసే ఉంది. అయితే దానికి తగ్గట్టు మళ్ళీ ఈరోజు నిన్న మార్కెట్కి వచ్చిన ప్రతి ఒక్క రైతుకు బాగా ఆశించిన తగ్గట్టు రేట్లు లేవు. 15 నుంచి 2000 రూపాయలు రేటు తగ్గించారు. దీన్ని మళ్ళీ ఒకటి రేకుల షెడ్ సరిపోయేంత లేదు మార్కెట్ యార్డ్లో. ఇప్పుడు కింద పోసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వర్షం బాగా పడ్డవాటికి నిన్న ఆల్రెడీ బాగా నష్టమైపోతుంది. అంటే వర్షం పడ్డది అంటే సరిపడా తార్ఫిన్లు ఇక్కడ ఉన్నాయా, సౌకర్యాలు ఉన్నాయా? తార్ఫిన్లు ఇచ్చిర్రు, కానీ ఎక్కువ వర్షం పడితే మాత్రం కిందికి వస్తాయి కదా నీళ్ళు. అదే షెడ్ ఉంది అనుకో ఇట్లా మంచిగా, అప్పుడు దానికి కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. కొన్న వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది, మా రైతులకు కూడా బాగానే ఉంటుంది. ఇంకా షెడ్ నిర్మాణం చేసి మంచిగా చేస్తే బాగుంటుంది మార్కెట్ నుంచి. మీరు చెప్పండి, అంటే ఒకవైపు వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే బిడ్డు రద్దు చేశారు ఈరోజు. ఎట్లా ఉంది రైతుల పరిస్థితి, మీరేం చెప్పవచ్చు? రైతు ఎప్పుడు ఎన్ని కష్టాలు పడ్డా కానీ మాకు తీసుకొచ్చిన పంటకు సరిగా గిట్టుబాటు రాగా ఇబ్బందులు పడతా ఉన్నాము. ప్రతిసారి తీసుకొచ్చినప్పుడల్లా మాకు సూకమ్మాలు తీసుకొచ్చినా కూడా మాకు దాదాపు ఇప్పుడు జరగబట్టి ఇక్కడ ఒక 15 రోజుల నుంచి సూకమ్మాలు తీసుకొచ్చినా కానీ 14,000కు మించి కూడా ధర ఇంకా దాటలేదు. మరీ సూకమ్మాలు తీసుకొచ్చినా కూడా ఎంత తీసుకొచ్చినా కూడా మాకు ధర అనేది బాగుంటే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము. అంటే మీరు ఈనాంలో విక్రయిస్తురా, ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఇక్కడ మీ దగ్గర కొనుగోలు చేస్తారా, ఎట్లా ఉంది ధర వల్ల? సిండికేట్ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో మన రైతులకైతే తెలియదు. తీసుకొచ్చిన సూకమ్మాలకు ఎవరికి అదృష్టం బాగుంటుందా, ఎవరికి అన్యాయం జరుగుతుంది అనేది రైతులకు తెలియదు. కాబట్టి సూకమ్మాలు తీసుకొచ్చినా కూడా మనకు రేటు సరిగా రావడం లేదు. ప్లస్ ఇక్కడ ఉన్న మాకు సూకమ్మాలు తీసుకొచ్చిన దానికి మ్యాచర్ మిషన్ కూడా చూస్తే బాగుంటుంది, సరైన గిట్టుబాటు ధర రాగలుగుతుంది. కాబట్టి మాకు మ్యాచర్ మిషన్ కూడా ఉంటే బాగుంటుంది. మాకు రేకుల షెడ్ నిన్న వర్షాన్ని పడ్డది, స్థలం లేక ఈరోజు బీట్ బంద్ అయిపోయింది. ఏది చేసినా కానీ ఇక్కడ నిజామాబాద్ సిండికేట్ అవుట్ల ధర కూడా తక్కువ రావడం జరుగుతుంది. మొత్తం మీద పసుపు రైతుల పరిస్థితి దారుణంగా మారింది. మనం చూస్తున్నాం, పోటెత్తుతుంది పసుపు. గత 10 రోజుల నుంచి ఈ పసుపు తవ్వకాలు ప్రారంభించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 30,000 ఎకరాల్లో పసుపు పంట సాగు చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా దిగుబడి ఆశాజనకంగా ఉంది. ధరపై కూడా రైతులు ఆశ పెట్టుకున్నారు. కానీ ఈ వాతావరణ పరిస్థితులు పూర్తిగా నష్టాన్ని చేకూరుస్తున్నాయి పసుపు రైతులకు. ఇక్కడ సరైన సౌకర్యాలు కల్పించాలి, దాంతోపాటు గిట్టుబాటు ధర కల్పించేందుకు అధికారులు ఈనాం ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.